హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ఐ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను కూడా అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సిపిఆర్ అనేది నేరోగా రావడం జరిగింది. నిన్నటి రోజున మనం చెప్పడం జరిగింది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ నేరో సిపిఆర్ ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి. బట్ ఇక్కడ నిఫ్టీలో ఏం జరిగిందంటే ప్రైస్ అనేది సిపిఆర్ కింద పర్టికులర్గా ప్రీవియస్ డే లో ఉన్న S1 కింద ఓపెన్ అయింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి అంటే ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత అంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. సో కానీ మన యొక్క టార్గెట్ ఎంత ఉంటుంది, ఇంతే మన టార్గెట్. రిస్క్ ఎంత ఇక్కడ. కాబట్టి ఈ రిస్క్ అనేది మనకు ఫేవర్గా లేదు, ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి సో ఇక్కడ మనం సెల్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం అయితే రాలేదు. లేటర్ పీరియడ్లో చూడండి ఇక్కడ ప్రైజు చాలాసేపు సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ వరకు సైడ్ వేస్లోనే మూవ్ కావడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత సో ప్రైస్లో ఒక బిగ్ మూవ్ అయితే రావడం అయితే జరిగింది. సో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ కూడా అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో అంటే ఇలాంటి సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఫస్ట్ 1 అవర్ యొక్క లేదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే హై ఉంటుందో లో ఉంటుందో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యే వరకు మనం డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సెల్ సైడ్, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బై సైడ్ మాత్రమే తీసుకోవాలి. లేదు అంటే విత్ ఇన్ ద ఆ రేంజ్లో మాత్రం మూవ్ అవుతుంటే మాత్రం డెఫినెట్గా ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవద్దు. సో ఎగ్జాక్ట్గా ఈరోజు అయితే అలానే అంటే ఆల్మోస్ట్ 2.5 అవర్స్ ప్రైస్ అనేది ఎక్కడ అంటే సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. ఎప్పుడైతే సో ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది చూడండి, ఒక బిగ్ మూవ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ నిన్నటి రోజున మనం 2 జోన్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ జోన్స్ డిమాండ్ జోన్స్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది సో ఈ స్పై జోన్ దగ్గర ఓపెన్ కావడం జరిగింది. సో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది, మళ్ళీ అప్ సైడ్ కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ కింది జోన్ అనేది మనకు వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో ఈ జోన్ గురించి మాట్లాడితే ప్రైస్ అనేది సో ఈ జోన్లోనే ఓపెన్ కావడం జరిగింది. దీని కింద బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. సో మళ్ళీ ఇది కూడా అప్ సైడ్ అయితే వెళ్ళింది. అంటే ఇక్కడ మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. ఇది అంటే ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో తర్వాత టార్గెట్ కూడా అంటే వచ్చింది అనుకోండి, బట్ మన స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి ఇది స్టాప్ లాస్ హిట్టింగ్ ట్రేడ్. రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఇక్కడ కూడా ఒకటి స్మాల్ స్టాప్ లాస్ తోటి ఇక్కడ కూడా ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ 2 జోన్స్ని మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సేల్ వచ్చేసి 16,600 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,500 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరు చేసిన ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే
కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయింది. కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. చూద్దాం. పుట్ సైడ్లో చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,100 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 16,100 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది. పుట్ సైడ్లో కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్లో ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో చూద్దాం. ఇంకా ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది సో క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి సో బేరిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. బట్ ఒక పాజిటివ్ అంశం ఏంటంటే కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో నిన్న మనం డిస్కషన్ చేసినట్టు ఒకవేళ ఈ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం సో నెక్స్ట్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అవకాశం ఉందని చెప్పాము. సో ఓపెన్ అవడే సో ఇక్కడ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అయితే ఫిల్అప్ అయితే కావడం అయితే జరిగింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి 16,250 కింద క్లోజ్ కావడం అయితే జరిగింది. సో ఇది మనకు నెగిటివ్నెస్ని ఇండికేట్ చేస్తుంది, బేరిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. సో మన అంటే ఒకవేళ అప్ సైడ్లో వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది సో ఇమీడియట్గా 250 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి దాన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో మన నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 16,500 దగ్గర ఉంటుంది. 16,500 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ 16,250 పైన ట్రేడ్ అయితేనే, లేకపోతే 16,250 కింద ట్రేడ్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి సో అంటే ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఏది ఇవాళ యొక్క ఓపెనింగ్ని టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇన్ కేస్ ఒకవేళ నెగిటివ్ న్యూస్ ఉండి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి 16,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే కంపారిటివ్ నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు ఇలా బ్యాంక్ నిఫ్టీ అనేది అవుట్ పర్ఫార్మ్ అయితే చేయడం జరిగింది. నిఫ్టీ ఏమో సిపిఆర్ కింద ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏమో ఫస్ట్ క్యాండిలే సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో మన ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ అవుతుంది. స్టాప్ లాస్ అనేది సో ఇక్కడ ఉంటుంది. స్టాప్ లాస్ అనేది సో లేదు అంటే వీటికి ఇన్ బిట్వీన్ రెండింటి మధ్యలో ఉంటుంది. సో టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ టార్గెట్ అనేది లాస్ట్లో నియర్లీ 2 o'clock సమయంలో అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే నారో సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం సో ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది, టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. అది అచీవ్ కావడం అయితే జరిగింది. బట్ ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలాసేపు అంటే ఆఫ్టర్నూన్ సెషన్ వరకు ఒక వోలటాలిటీ అయితే కొనసాగడం అయితే జరిగింది. ప్రైస్ అనేది ఒక రేంజ్ బౌండ్లోనే మూవ్ అవడం జరిగింది. సో ఎప్పుడైతే నిఫ్టీలో ఆ రేంజ్ బౌండ్ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగిందో ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక బిగ్ మూవ్ అయితే రావడం అయితే జరిగింది. సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ నిన్న మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఆ జోన్ అయితే ఫెయిల్ కావడం జరిగింది. బట్ ఇక్కడ డిమాండ్ జోన్ అనేది దగ్గర వరకు వచ్చింది ఫస్ట్ 5 మినిట్స్లో, బట్ టచ్ అయితే చేయలేదు. సో కాబట్టి ఇవాళ సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం మనకు ట్రేడ్ లభించలేదని చెప్పవచ్చు. సో ఇవి ఇంటర్నల్ మధ్యలో లెవెల్స్. బట్ ఇక్కడ ఈ జోన్ దగ్గర మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలని చెప్పాము. కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే సో ఇది కానీ లేదు అంటే సో ఇది కానీ సో ఇది ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో టార్గెట్ అనేది దీనికి సో 1:2 ఉంటుంది. బట్ ఇది లాస్ట్లో అచీవ్ కావడం అయితే జరిగింది. రేపటి రోజున చూసినట్టయితే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ జోన్ను మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉన్నది. సో కాబట్టి ఈ జోన్ని మార్క్ చేసుకోండి. సో ఈ రెండు జోన్స్ ఇక్కడ కూడా ఒక డిమాండ్ జోన్ ఉంది. వీటి మధ్యలో రెండు వరుస మూమెంటం క్యాండిల్ మధ్యలో సింగిల్ బేస్ క్యాండిల్ ఉంది. కాబట్టి ఈ జోన్ కూడా కన్సిడర్ చేయండి.
ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 36,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే సో ఇక్కడ వరకు అయితే లాంగ్ బిల్డప్ ఉంది. సో ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి మనం కాల్ సైడ్ దాని ప్రకారం అయితే ఏమి కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ దానిలో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది $35,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సో ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది, ఫుడ్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వేరే యాజ్ నిఫ్టీలో మాత్రం సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉందని చెప్పి అంటున్నాం. సో చూద్దాం ఒకసారి. సో ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో నిఫ్టీలోనైతేనేమో క్యాండిల్ అనేది క్లౌడ్ కింద ఉంది. వేరే బ్యాంక్ నిఫ్టీలోనైతే క్యాండిల్ అనేది సో క్లౌడ్లోకి ఎంటర్ కావడం అయితే జరిగింది. మళ్ళీ కంపేర్ టు నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ రావడం జరిగింది. సో కన్వర్జన్ లైన్ అనేది బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇది పాజిటివ్నెస్ని ఇండికేట్ చేస్తుంది. మళ్ళీ సో ఇది ఈ జోన్లోకి వచ్చింది. సో కాబట్టి సో ఇక్కడ నుంచి బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఈ క్యాండిల్ పైన అంటే 35,500 పైన సస్టైన్ అయినంతసేపు మార్కెట్స్ అనేటివి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక స్మాల్ రెసిస్టెన్స్ అయితే ఉన్నది. 36,000 దగ్గర మనకు ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే మాత్రం డెఫినెట్గా సో నెక్స్ట్ ఈ 37,000 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి అప్ సైడ్లో బ్రేక్అవుట్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా సో డెఫినెట్గా 37 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. 36,000 పైన సస్టైన్ అయితే డెఫినెట్గా 37 వరకు వెళ్తుంది నెక్స్ట్ టార్గెట్. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇవి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే మన ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఇక ఏమన్నా బ్యాడ్ న్యూస్ ఉందనుకోండి, డెఫినెట్గా ఈ లెవెల్ అంటే ఏదైతే ఇవాళ క్యాండిల్ యొక్క లో ఉందో 35,000 అనే లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 34,300 దగ్గర ఉన్నది. 34,300 అనేది మనకు ఒకటి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. దాని కింద బేస్ లైన్ వచ్చేసి 33,900 దగ్గర ఉన్నది. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ను మార్క్ చేసుకోండి, వన్ దిస్ లెవెల్ అండ్ దిస్ లెవెల్. సో ఇంతకంటే ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ పడకపోవచ్చు. ఇన్ కేస్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం. సో ఎక్కువ శాతం అయితే బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇన్ కేస్ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందనుకోండి, సో గ్లోబల్గా సో మళ్ళీ ఇవి రియాక్ట్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ వస్తే మాత్రం డెఫినెట్గా మనం ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటాం అంటే 34,000 కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే ఈరోజు వీళ్ళు -170 crores మాత్రమే సెల్ చేయడం జరిగింది. సో అగ్రెసివ్ నుంచి ఒక నార్మల్ మోడ్కి అయితే రావడం అయితే జరిగింది. జనరల్గా డైలీ 2,000, 3,000, 4,000 అలా సెల్ చేసిన వాళ్ళు ఇప్పుడు హండ్రెడ్స్లలో సెల్ చేస్తున్నారు. సో ఇది సంవాట్ మనకు పాజిటివ్నెస్ని ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. బట్ ఇది ఇలా కనీసం 1 వీక్ ఇలా పాజిటివ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్స్ అనేటివి ఇక్కడ నుంచి టర్న్ అరౌండ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏదైతే మనం 15,200 అని లో అనుకున్నామో నిఫ్టీలో, సో అక్కడ నుంచే అదే మనకు ఈ ఇయర్కు లోగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ సో వీళ్ళు కంప్లీట్గా మినిమం 1 వీక్ 10 days అనేది వీళ్ళు సో ఇలా పాజిటివ్లో ఉంటే అంటే ఇంకా వీళ్ళు పాజిటివ్లో లేరనుకోండి, పాజిటివ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్స్ అనేటివి మంచి ర్యాలీ కంటిన్యూ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో వేసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి
అవకాశం అయితే ఉన్నది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.